నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. రా టాక్స్లో భాగంగా ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి వచ్చేసారు. అయితే నార్మల్గా ఏదైనా ఒక సంస్థ గురించి చాలా ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏంటి కాంట్రవర్సీలు ఎక్కువగా ఉంటే చాలా ఎక్కువగా మనకు గుర్తుంటారనమాట. ఎవరైనా కూడా, అంటే సినిమా సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, బయట సంస్థలు ఆర్గనైజేషన్స్ అయినప్పటికీ కూడా. అయితే అదేంటో తెలియదు కానీ కాంట్రవర్సీ అనగానే ముఖ్యంగా హిందుత్వానికి సంబంధించి, దేశానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి, బేసిక్గా ధర్మము దేశం గురించి కాంట్రవర్సీ ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాం. బట్ ఏంటంటే అదేంటో కాంట్రవర్సీల రూపంగా బయటకు వస్తూ ఉంటుంది ఈ సంస్థ. బట్ మనం చూసుకున్నట్టయితే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఎన్నో 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 అవన్నీ ఈరోజు మీతో మాట్లాడడానికి బజరంగ్ దళ్ స్టేట్ ప్రెసిడెంట్ శివరామన్న గారు ఉన్నారు. అన్నయ్య నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మన స్టూడియోకి వచ్చినందుకు. బజరంగ్ దళ్, ఇప్పుడు నేను కాంట్రవర్సీ అనే ఇంట్రడక్షన్ ఇవ్వడానికి నాకు ఇబ్బందిగానే ఉంది. కానీ బజరంగ్ దళ్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, ధార్మిక కార్యక్రమాలు కావచ్చు, ఎన్నో ఎన్నో ఎన్నో. కానీ ప్రేమికుల రోజు మాత్రమే బజరంగ్ దళ్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది టీవీల్లో ముఖ్యంగా. ఈరోజు ఏంటి అంటే జనాల్లోపలికి వెళ్ళాలి అంటే మాధ్యమం టీవీ మాధ్యమాలు అండ్ సోషల్ మీడియా మాధ్యమాలు వచ్చిన తర్వాత టీవీ కంటే సోషల్ మీడియాలో కొంతమంది ఎక్కువగా చూస్తున్నారు, మనం ప్రచారం చేసుకోవచ్చు. కానీ బజరంగ్ దళ్ సొంతగా ప్రచారం చేసుకున్నట్టుగా ఎక్కడ కనిపించదు. మేము ఇది చేసాము, మేము అది చేసాము అని చెప్పేసి చాలామంది చెప్తున్నట్టుగా బజరంగ్ దళ్ ఎక్కడ నాకు కనిపించలేదు నాకైతే. బట్ ప్రేమికుల రోజు వచ్చింది అంటే బజరంగ్ దళ్ కార్యకర్తలకు సంబంధించినటువంటి వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రేమికుల రోజు రాగానే బజరంగ్ దళ్ అనేది కనిపించడం అనేది ఈ మధ్యన కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ మాధ్యమాల ద్వారా చాలా వినే ఉంటారు. మా ఉద్దేశము బజరంగ్ దళ్ కూడా ఎక్కడ కూడా ప్రేమకు వ్యతిరేకం కాదు. ప్రేమికులను కలిపేది సంస్థ. ఈ ప్రేమికుల రోజును మనము ఎందుకు బహిష్కరించామంటే వాలంటీర్ అనే వ్యక్తి వాళ్ళ దేశం నుండి వెలివేసినటువంటి వ్యక్తిని ఆదర్శం తీసుకోవడం అది మంచి పద్ధతి కాదు. అతను చేసినటువంటి దుర్మార్గ పనులు, రాజ్య వ్యతిరేక పనులు చేశాడు. నేను ఎక్కడో అతని గురించి కూడా చరిత్ర చదివాను. ఓకే. అక్కడ ఉన్నటువంటి చార్లెస్ రాజు వాళ్ళు ఉన్నటువంటి సమయంలో, వాలంటీర్ ఉన్నటువంటి సమయంలో 2 దేశాలకు యుద్ధం జరుగుతుంటుంది. రాజు ఒక పిలుపు ఇచ్చాడు, ఎవరు కూడా పండుగలు కానీ పెళ్ళిళ్ళు కానీ కొద్ది రోజులు చేసుకోకండి అని పిలుపునిస్తే ఇతనేం చేశాడంటే, అరే మన హక్కులకు భంగం కలిగిస్తాడా అని అప్పుడున్నటువంటి యువకులకు కలిపి పెళ్ళిళ్ళు చేసినటువంటి సందర్భం. ఈ విషయం రాజుకి తెలిసిన తర్వాత దేశద్రోహి కింద అతను వెలివేసబడ్డటువంటి వ్యక్తి. అతనికి మనకు ఆదర్శం ఎట్లయితాడు? మన దగ్గర ప్రేమకు చిహ్నాలు ఎన్నో ఉన్నాయి. రాముడు కట్టినటువంటి రామసేతు ఉంది, ఎన్నో దేవాలయాల కట్టడాలు ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు బేసిక్గా చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీరు చెప్తున్నప్పుడు. ప్రేమకు చిహ్నంగా రామసేతును మీరు పోల్చి చెప్పారు. బట్ ప్రేమకు చిహ్నం అనగానే చాలా మంది కూడా తాజ్మహల్ను తీసుకెళ్ళి చాలా మందికి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. తాజ్మహల్ అనేది మనకు ప్రేమకు చిహ్నం అని మొన్న మోదీ గారు వచ్చిన తర్వాత పక్కన పెడితే, మోదీ గారి ముందు వరకు కూడా ఏ రాజకీయ నాయకుడు ఉన్నా, ఏ ప్రధాని ఉన్నా, వేరే దేశం నుంచి ఎవరన్నా రాగానే ఫస్ట్ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి అక్కడ 4 ఫోటోలు దిగి ఇది ప్రేమకు చిహ్నం అని చెప్పేసి చెప్పేవారు. అసలు తాజ్మహల్ పైన మీ అభిప్రాయం ఏంటి? నేను చదివినటువంటి చరిత్రలో దురాక్రమణలు మొఘలాయుల యొక్క పరిపాలనలో, షాజహాన్ యొక్క పరిపాలన వచ్చిన తర్వాత కొన్ని మనం అనుకుంటాము షాజహాన్ పరిపాలన స్వర్ణయుగం అని అంటుంటారు. స్వర్ణయుగం కాదు. గతంలో నరకాసురులు ఏ రకంగా అయితే దేవతల యొక్క భక్తులను హింసించారో, షాజహాన్ వచ్చిన తర్వాత ప్రజలపైన అధిక పన్ను వేసి కట్టని వాళ్ళను కాలి చేతులు నరికేసినటువంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి. అవి బయట పెట్టలే. షాజహాను ఏదైతే మీరు అంటున్నటువంటి తాజ్మహల్ ఏదైతే ఉందో, పూర్వకాలంలో ఆ స్థలంలో తేజోమహల్ ఉండేది. హిందుత్వం మీద, హిందూ సమాజం పైన, దేవతలమైన ఈ ధర్మాన్ని పూకటి వేళ్ళతో తీసేయాలని ఒక దుర్మార్గ ఆలోచనతోని అప్పుడున్నటువంటి పరిపాలన దేవాలయాలను కూల్చడం, దానిపైన వాళ్ళకి సంబంధించినటువంటి కట్టడాలు కట్టడం, ఈ శివలింగం పైన తాజ్మహల్ కట్టారని చరిత్ర కూడా చెప్తా ఉంది. అక్కడ
ఇప్పుడేమంటారంటే ముత్తాజ్ బేగం ప్రేమకు చిహ్నంగా తాజ్మహల్ కట్టారని ఆర్కాలజిస్ట్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఇది శివాలయము అని. అందరికీ తెలుసు. కానీ మన దరిద్రం ఏమొచ్చింది అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్రకారులు అప్పటున్నటువంటి పరిపాలన ఈ దేశ వ్యతిరేకులతోని చరిత్ర రాయించారు. అందుకు రాను రాను విద్యార్థి దశ నుండి విద్యార్థులు పాఠ్యాంశాల్లో పెట్టిన కారణంగా అప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు అదే చదువుకున్నారు. నిజమైన చరిత్రను బొందబెట్టారు, దుర్మార్గమైన చరిత్రను పాఠ్యాంశాల్లో కొన్ని చేర్చారు. అది తేజోమహల్, తాజ్మహల్ కాదు. ఓకే, ఎన్నట్టుకున్నా మాకు విశ్వాసం ఉంది, కోర్టు ద్వారా ఎన్నట్టుకున్నా అది ప్రజల ముందుకు వస్తుంది. ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఎట్లయితే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో రాబోయే రోజులు కూడా తీర్పు ఇస్తుందని మేము ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. 500 సంవత్సరాల నుండి ఎదురు చూసినటువంటి ఈ సమాజం ఈ తాజ్మహల్ కాదు, ఈ తేజోమహల్ కానీ వెలికి తీసేంత వరకు సమాజం ఎదురు చూస్తూనే ఉంటే దాని గురించి కూడా న్యాయపరమైనటువంటి విషయాల్లో కూడా నిరంతరం మేము పెడతా ఉంటాము. జై శ్రీరామ్. రిఫ్లెక్షన్కి మీరు ఇస్తున్న ప్రతి రూపాయి మాకు ఎంతో విలువైంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే రిఫ్లెక్షన్ వచ్చింది, నిలబడింది, తొలి అడుగులు వేస్తోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంకా చేయాల్సింది చాలా 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 మిగిలి ఉంది. దానికి మీ సహకారం మాకు ఎంతో అవసరం. ఆర్థికంగా లేదా ఛానల్కి సంబంధించిన ఎడిటింగ్ సిస్టమ్, కెమెరాలు, లైవ్ సెటప్, లైట్స్ లాంటి పరికరాల రూపంలో అయినా సహాయపడాల్సిందిగా కోరుతున్నాం. చాలా గట్టిగా చెప్పగలం, మీరిచ్చే ప్రతి రూపాయికి 100 రెట్ల అవుట్పుట్ ఖచ్చితంగా ఇస్తాము. మన రిఫ్లెక్షన్ సనాతన కాన్క్లేవ్ మీరందరూ చూసే ఉంటారు. అందులో మొదటి మెట్టు ఎక్కే ప్రయత్నం మాత్రమే ఈ కాన్క్లేవ్. అని అయితే బజరంగ్ దళ్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు 2 విషయాలు చెప్పారు క్లారిటీగా. ఏంటి, ప్రేమికులకి బజరంగ్ దళ్ ప్రేమకు కానీ ప్రేమికులకు కానీ వ్యతిరేకం కాదు, కానీ ఆ రోజు జరుపుకోవడం అనేటటువంటి తప్పు ఎందుకు అనే దాని గురించి మీరు వివరించి చెప్పడం జరిగింది. అయితే బజరంగ్ దళ్ అనేటటువంటి సంస్థ 1984లో అనుకుంటాను నాకు తెలిసి. అయితే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే విహెచ్పి వారు అప్పుడు యాత్రలు చేస్తూ ఉన్నప్పుడు, ఏది దేవుళ్ళకు సంబంధించినటువంటి రథయాత్రలు చేస్తూ ఉన్నప్పుడు అది ఏ ఒక్క మతానికి కూడా మేము వ్యతిరేకం కాదు అనే విషయం చెప్పినప్పటికీ కూడా కొంతమంది ముస్లిం మూకలు వాటిపైన రథాలపైన అప్పటి నుంచే రాళ్ళు అవ్వ ఇవ్వ వేస్తున్నప్పుడు ఇది కాదురా బాబు ఇట్లా కాదని చెప్పేసి బజరంగ్ దళ్ వచ్చి మేము వీటికి రక్షణ కవచంగా మేము నిలబడతాము అని ఆ రథానికి ఆ తర్వాత ఇప్పుడు హిందూ సమాజానికి కూడా ఒక రక్షణ కవచంగా బజరంగ్ దళ్ నిలబడుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో నేను చూస్తున్నాను. అయితే బజరంగ్ దళ్ అసలు ప్రారంభించడానికి గల కారణం ఎలా ప్రారంభమైంది ఏంటి? బజరంగ్ దళ్ అనేది విశ్వ హిందూ పరిషత్తులో యువ విభాగం. విశ్వ హిందూ పరిషత్తులో మాతృశక్తి, దుర్గావాహిని, బజరంగ దళ, సామాజిక సంస్థ ఇట్లా అనేకమైనటువంటి శాఖలుగా ఉన్నాయి. దాంట్లో ఒక శాఖ బజరంగ్ దళ్. బజరంగ్ దళ్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1984 సంవత్సరంలో ఈ అయోధ్య రామ మందిరం, ఇక్కడ రామ మందిరం ఉండేది, ఇక్కడ అలంకృత కట్టడం కాదు అని ఇది ప్రతి ఒక్క కుటుంబంలో తెలవాలి, ప్రతి గ్రామానికి తెలవాలి. ఇక్కడ రాముడు పుట్టినటువంటి స్థలంలో రామ మందిరం కూల్చగొట్టారు, అక్కడ రామ మందిరం కట్టాలనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ ఒక తీర్మానం చేసింది. ఇది ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? రథయాత్ర మార్గంగా వెళ్ళాలి అని నిర్ణయించడం జరిగింది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి విశ్వ హిందూ పరిషత్ ఒక అర్జీ పెట్టడం జరిగింది. పెడితే అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్పింది మేము ఎటువంటి రక్షణ ఇవ్వలేము. మరి విశ్వ హిందూ పరిషత్ పెద్దలు, ఆ రోజులు ఉన్నటువంటి కేంద్ర అధికారులు పెద్దలు, మరి ధర్మ కార్యం గురించి జన్మించినటువంటి రాముడు, ధర్మానికే కట్టుబడి ధర్మ స్వరూపుడైనటువంటి రామునికి ఎవరున్నారో అప్పుడు రక్షణ అంటే హనుమంతుడు ఉన్నాడు. మరి ఇప్పుడు కూడా మనం చేస్తున్న కార్యం రామకార్యమే కాబట్టి ఆ రామకార్యానికి హనుమంతుడే అండ ఉంటాడు, ఎవరు అండ అవసరం లేదు, ఏ డిపార్ట్మెంట్ కూడా అవసరం లేదని ఉద్దేశంతో మరి హనుమంతుడు అంటే ఎవరు? శక్తివంతుడు. శక్తివంతుడు అంటే ఎవరు? ఇప్పుడున్నటువంటి యువకులు, ఆ యువకుల పేరుతో బజరంగి అని ఒక నామకరణం చేయడం జరిగింది 1984 అక్టోబర్ 10వ తేదీ నాడు.
ఆ రోజు నుండి ఎక్కడైతే రథాలు తిరుగుతున్నాయో అక్కడికి వందలాదిగా యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చారు బజరంగ దళ చేరడానికి. ఆ యువకులతోనే సంరక్షణతో ఎవరు ఏ డిపార్ట్మెంటు సంబంధించినటువంటి రక్షణ లేకుండా విజయవంతంగా పూర్తి చేసింది బజరంగ దళ్. నామకరణం చేసిన తర్వాత యాత్ర దేశ నలుమూలల తిరిగి ప్రతి కుటుంబంలో ప్రతి గ్రామంలో రామ మందిరం ఒక చరిత్ర తెలియజేయడం జరిగింది. దాంట్లో సక్సెస్ఫుల్గా విజయం సాధించాం. ఓకే, ఇప్పుడు బజరంగ దళ్ అనగానే మనం ఫస్ట్లో ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నట్టుగానే అంటే కాంట్రవర్సీలు, ఉద్యమాలు, వీరోచిత పోరాటాలు ఇవే గుర్తుకు వస్తుంటాయి. అవును. కానీ ఎట్ ది సేమ్ టైం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది అవును బజరంగ దళ్. కానీ ఆ విషయం అంతగా బయటికి రావట్లేదు, అంతగా తెలియట్లేదు జనాలకి. ఒకసారి మీ ద్వారా బజరంగ దళ అనగానే సమాజం ఇప్పట్లో కొంతమంది తెలియని వాళ్ళు కూడా చాలామంది నెగిటివ్ థింగ్స్ ఎక్కువ వస్తుంటాయి. అది కొంతమంది వ్యతిరేకులు కావచ్చు, కొన్ని మీడియా మాధ్యమాల ద్వారా కొంతమంది పనిగట్టుకొని బజరంగి వేషధారణ వేసి కూడా ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడము, చేయని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. బజరంగ దళ్ అనేది ఈ దేశాన్ని ఒక కుటుంబంలాగా చూస్తుంది. తన కుటుంబంలో ఉన్నటువంటి ఎవరు పాడు కావాలని ఎవరు చూడాడు కదా, కుటుంబ సభ్యులు చెడిపోవాలని చూడాడు కదా, బాగు చేయాలనే ఉద్దేశం ఉంటుంది కదా కుటుంబ సభ్యులకు. అట్లా బజరంగ దళ్ కూడా ఈ దేశాన్ని మొత్తం ఒక కుటుంబం ఈ దేశంలో ఉన్నటువంటి అందరినీ కుటుంబ సభ్యుల్లాగా చూస్తుంది. చాలామంది అంటుంటారు బజరంగ దళ్ అని ముస్లింకి వ్యతిరేకం. మేము ప్రతిరోజు ప్రాతస్మరణ చేస్తాం, కబీర్దాసుని తలుసుకుంటాం, అబ్దుల్ కలాం జయంతిని చేసుకుంటూ ఉంటాం. మేము ముస్లింస్ ఎవరైతే దేశం హితం గురించి పోరాడినటువంటి వ్యక్తులను నిరంతరం మేము స్మరించుకుంటాం. దేశ వ్యతిరేకులను మేము వ్యతిరేకిస్తూ ఉంటాం. ఆ హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా దేశం హితం గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తులను అందలం ఎక్కిస్తాం మేము. అట్లనే బజరంగ దళ్ అంటే కేవలం ఉద్యమాలు కాదు, ఉద్యమాలు ఒక 10% ఉంటుండొచ్చు. ఓకే, నాకు తెలిసినంత వరకు సేవా కార్యక్రమంలో 95% ఉంటాం. మీరు చూసి ఉంటారు, కరోనా కష్టకాలంలో ఎవరు వచ్చారండి బయటికి? బజరంగ దళ్ కార్యకర్తలు వందలాదిగా వేలాదిగా మంది బయటకు వచ్చారు తెలంగాణ రాష్ట్రంలో. నేను కూడా కార్యకర్తలతో పాటు రాత్రి మోహళ్ళు తిరిగాను. భోజనం లేకుండా కొంతమంది బయటికి రాకపోతే అన్నమో లేకుండా రోడ్డుపై ఏడుస్తున్నటువంటి వ్యక్తులకు అన్నం అందించాం. కరోనా బారిన పడి చనిపోయినటువంటి వ్యక్తులను ఎవరు సొంత కుటుంబీకులే శవం దగ్గరికి పోయి ముట్టుకునే పరిస్థితి లేదు అప్పట్లో. బజరంగ దళ్ కార్యకర్తలు వెళ్ళి దహన కార్యక్రమాలు చేశాము. మీరు అంటా ఉన్నారు బజరంగ దళ్ ఏం చేస్తున్నారు? ఇప్పటికి కూడా నేను వచ్చేటప్పుడు కూడా నాకు ఫోన్ వచ్చింది. ప్రతి వారంలో ఒక 1 వీక్లో ఈ హైదరాబాద్లో బజరంగ దళ్ కార్యకర్తలు దాదాపుగా 150 నుండి 200 మంది అంటే ఒక వారంలోనే బ్లడ్ డొనేషన్ అంటే బ్లడ్ లైవ్గా ఇస్తూ ఉన్నారు. ఓకే, ఈ తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, పాలమూరు కావచ్చు, ఖమ్మంలో కావచ్చు. ఫోన్ రాగానే మా కార్యకర్తలు అందిస్తారు. ఎక్కడ ప్రచారం చేసుకోము మేము. కొంతమంది పుట్టినరోజు బ్లడ్ డొనేషన్ ఇచ్చి దాన్ని చారానంతా చేస్తారు, బారానంతా ప్రచారం చేస్తారు. మేము చారానంతా కూడా ప్రచారం రూపాయికి రూపాయి మేము సేవ చేస్తాం. మేము మొన్న చెంగిచెర్ల జరిగినటువంటి ఘటన కూడా అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కానీ ఎవరు అక్కడ ఉన్నటువంటి లోకల్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా బయట వాళ్ళని బోనిస్తలే, లోపల ఉన్న బయటికి రానిస్తలే గత వారం రోజుల కిందట. మరి వాళ్ళకి భోజనం ఎట్లా, ఎవరు అందించాలి? అనేక మంది రాజకీయ నాయకులు పోతూ ఉన్నారు, కొంతమంది ప్రేమతో పోతున్నారు, ఏదో చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ భోజనం మా కార్యకర్తలు కుటుంబానికి నిత్యావసర సరుకులు 10 రోజులకు సరిపోయి ఇచ్చొచ్చారు. మొన్న దేవాలయాలకు సంబంధించినటువంటి ఎక్కడైతే మనము అంటే మన చరిత్ర కూడా చెప్తుంది కదా, పూర్వకాలంలో ఈ యొక్క దరిద్ర యొక్క చరిత్ర లేకముందు ఈ బహమాని సుల్తాను, గోరీర్ వాళ్ళు, మొఘలాల వాళ్ళది, ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఈ దరిద్రం లేనప్పుడు 1000 సంవత్సరాల కిందట మన అన్నపూర్ణంగా వెలిసిన దేశం ఏ రకంగా వెలిసింది? ఒక దేవాలయం ఆధారంగా పరిపాలన వ్యవస్థ, దేవాలయం ఆధారంగా గురుకుల వ్యవస్థ, దేవాలయం ఆధారంగా ఒక వ్యవసాయం, ఏ తిథిలో ఏ పంట వేస్తే అధిక దిగుబడుతుందో చెప్పిన కారణంగా నా దేశం భారతదేశము అన్నపూర్ణగా వెలిసింది దేశం. ఊరికే పేరు రాలే.
వాస్కోడి గామ దేశాన్ని కనిపెట్టాడు, కొలంబస్ కనిపెట్టాడు. అరే నాయన 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల కిందట సముద్రగుప్తుడు సముద్రం మార్గం ద్వారా వ్యాపారం చేశాడు కదా. దోసుకుపోవడానికి వాళ్ళు ఈ దేశానికి వచ్చిర్రు. వాళ్ళ దగ్గర నుంచి దారి కనుక్కొని ఈ వచ్చారు. చరిత్ర తప్పు చరిత్ర పెట్టిరు, ఇది దేశాన్ని తప్పులు కనుక్కోండి చెప్తా కాదు. ఉన్నారు. కాబట్టి బజరంగ దళ్ అనేది నిజమైన చరిత్ర యువకుల్లో నింపడము, సేవా కార్యక్రమంలో ముందుండడము, ఎవరికి ఏ హిందూ సమాజానికి ఎవరికి మేము అక్కడ మతాలు చూడం. కరోనా కాలంలో కూడా మతాలు చూడలేము మేము. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో అందరికీ అందించాం. ఓకే, ఇదే సోకాల్డ్ కొంతమంది అరే బజరంగ దళ్ హిందూ సంస్థలు ఈ దేశానికి వ్యతిరేకం అది ఎవరు వచ్చిరండి బయటికి? ఇదే చెప్తున్నటువంటి సోకాల్డ్ మీడియా ముంగలు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాం. మేము చేస్తున్నాం. కరోనా కాలంలో ఎవరిచ్చారు? సమాజం చూసింది కదా. వాళ్ళు ప్రచారం చేసుకుంటాం, మేము ప్రచారం చేసుకోమే. సేవా కార్యక్రమంలో ముందుంటాం మేము. బ్లడ్ డొనేషన్ కావచ్చు, ఆపత్కాలంలో ఏదైతే విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినా, వర్షాలు వచ్చినప్పుడు, కొన్ని ఏరియాలు మునిగిపోయినప్పుడు, మొన్న 2 సంవత్సరాల కింద భాగ్యనగరంలో అతలాకుతలమైన వర్షాలు వచ్చి మా బజరంగ దళ కార్యకర్తలు ముందుండి అత్తాపూర్లో, అంబర్పేటలో ఇండ్లు మునిగిపోతే ఎవరు పోలేని పరిస్థితిలో మా కార్యకర్తలు వెళ్ళి వాళ్ళు రక్షించడం జరిగింది, బయటికి తీసుకురావడం జరిగింది. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశాం మేము. ఇక్కడనే కాదు, దేశంలో ఎక్కడైనా సరే, రాష్ట్రంలో ఎక్కడైనా సరే, ఎక్కడ ఏ ఆపద వచ్చినా ముందుండేది బజరంగ దళ్ సేవా కార్యక్రమంలో. ఎందుకంత వ్యతిరేకత ఎందుకు వస్తుందంటారు మరి? ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎవరు పట్టించుకోకుండా, వీటి గురించి ఎవరు మాట్లాడకుండా, బజరంగ దళ్ అనగానే ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగా సో కాల్డ్ ఇది పూర్తిగా అంటే మతతత్వ అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. సేమ్ టైం ఏంటి, ముస్లింలకు పూర్తిగా వ్యతిరేకము, వీళ్ళు ఎంతసేపు పోట్లాడడానికే వస్తుంటారు ముందుకు అనే టైప్లో ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంత వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తుందంటారు? కారణం ఏంటి? ఈ దేశం హితం కోరే సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళను బదలాం చేసే పనిగా సోగాళ్ళు పని పెట్టుకున్నారు. వాళ్ళకు సంబంధించిన మీడియా మాధ్యమం ద్వారా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పింది కొంతమంది సమాజంలో తన చరిత్ర ఏందో, తన దేశం చరిత్ర ఏందో తెలియని కారణంగా వీళ్ళు చెప్పింది నిజం అనుకుంటూ ఉంటారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పాఠ్యాంశాల్లో అన్ని నబుక్సుల యొక్క చరిత్ర చేర్చారు. మహారాణా ప్రతాప్ ఒక్కడే 170 కిలోల బరువు, కత్తి ఖడ్గం బరువు. అంత బరువు ఏ ఒక్క రాజు కూడా పట్టలే ఇప్పటి వరకు. చార్లెస్ 1 పట్టలే, చార్లెస్ 2 పట్టలే, ఎవరు పట్టలే. నెపోలియన్ కూడా పట్టలే, అలెగ్జాండర్ కూడా పట్టలే. ఒక చరిత్ర పెట్టిన కారణం నిజమైన మన చరిత్ర చెప్పని కారణంగా వాళ్ళు ఏది చెప్తారు నిజమని నమ్మే సమాజం కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశం విలువేందో ప్రపంచాలకు తెలిసిపోతుంది. దాంతోపాటు మన దేశంలో వ్యతిరేకించే సోకాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు, కానీ బయటికి అనలేకపోతా ఉన్నారు. ఓకే, అండ్ బజరంగ దళ్ మాతృ సంస్థ విహెచ్పి అని మీరు మాట్లాడుతున్నారు. అయితే ఏదైనా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు అన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అయితే బీజేపీకి అనుసంధానంగా ఉన్నటువంటి సంస్థన ఇది. బజరంగ దళ్కు బీజేపీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, లింక్ ఏంటి? దేశం గురించి ఎవరైతే పాటుపడతారో వాళ్ళకే మా మద్దతు ఉంటుంది. ఓకే, కాంగ్రెస్ వాడిని వందే మాతరం అనుమాను, భారత్ మాతకు జై మా అనుమాను, ఈ దేశం హితం గురించి పోరాడమని సపోర్ట్ చేస్తాం. ఓకే, ఈ దేశం గురించి, దేశం యొక్క మూలాలు బయటకు తీసి ప్రపంచ దేశాలకు వెలుగునిచ్చే విషయాలు నరేంద్ర మోదీ గారు తీసుకెళ్తా ఉన్నారు. మద్దతు అని నేను చెప్తలే, ఈ దేశం హితం గురించి ఎవరైతే పాటుపడతారో వారికి మా మద్దతు ఉంటుంది. ఓకే, ఇది మాది రాజకీయ పార్టీ కాదు, సంస్థ. దేశం గురించి పాటుపడే వ్యక్తులకి మేము ముందు ప్రోత్సహిస్తున్నాం. అయితే అయోధ్య రీసెంట్గానే మనం అయోధ్య రామ జన్మభూమిలో రాముల వారు కొలువుండడం కళ్ళారా చూసాం. నిజంగా దానికి సంబంధించి మనం అందరం కూడా ధన్యులం. చాలా అద్భుతం. ఎవరైతే ఈ ఎరాలో పుట్టి దాన్ని అనుభవించగలుగుతున్నామో ఖచ్చితంగా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజం చెప్పాలంటే అయోధ్య రామ మందిరం నిర్మాణం గురించి కొన్ని వందల ఉద్యమాలు జరిగినాయి. లక్షల మంది ప్రాణాలు అర్పించారు. కొన్ని కోట్ల మంది ఎదురు చూశారు రామ మందిరం ఎప్పుడైతుందా ఎప్పుడైతే. కొన్ని జన్మలు కూడా అంటే మన పూర్వీకులు కూడా గత 500 సంవత్సరాల నుండి ఎన్ని లక్షల మంది కోట్ల మంది ఎదురు చూడవచ్చు. లక్షల మంది ప్రాణాలు అర్పించారు. రామ మందిరం నిర్మాణం అనేది ఇది మరవని చరిత్ర, ఒక ఘట్టం.
అద్భుతం ఇది. మన అందరం కూడా అదృష్టవంతులం. అసలు చూడబోతామా గత 14 సంవత్సరాల కిందట చూస్తే అసలు అయోధ్యలో రామ మందిరం అవుతుందా అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ విశ్వ హిందూ పరిషత్తు పోరాటం మొదలుపెట్టిన తర్వాత 30 ఏళ్ళ తర్వాత కళ సాకారమైంది. ఉద్యమం అనేది ఒక ఇంటర్నేషనల్ సంస్థ ఒక ఉద్యమాన్ని టేకాఫ్ చేస్తే విజయం సాధించినంత వరకు వదలబోదు కూడా. ఓకే, నెమ్మదిగా మేము ప్రజల్లో తీసుకెళ్తాము. విజయం సాధించేంత వరకు వదిలే ప్రసక్తి లేదు. అందు గురించనే విశ్వ హిందూ పరిషత్ మీద ప్రజలకు కూడా నమ్మకం, వీళ్ళు ఏదైనా చేస్తే మంచి గురించే చేస్తారు, దేశ హితం గురించే చేస్తారు అని ప్రజల్లో కూడా పూర్తి విశ్వాసం ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మధుర, కాశీ వీటి గురించి ఎప్పటి వరకు వస్తుండొచ్చు? ఎట్లయితే అయోధ్య రామ మందిరం వచ్చిందో అది కూడా వస్తుందని నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఉంది. సేవా, సురక్ష, సంస్కృతి అనేటటువంటి మెయిన్ ముఖ్యంగా ఈ ఎజెండాతో బజరంగ్ దళ్ అనేది ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు బజరంగ్ దళ్ ముందు ఉన్నటువంటి అసలైన లక్ష్యం ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి అసలైన లక్ష్యం సేవా కార్యక్రమం. చాలామంది కూడా నేను తెలంగాణ ప్రాంతం మొత్తం నలుమూలలు తిరుగుతూ ఉన్నాను. కొన్ని ఏరియాల్లో ఇప్పటికి కూడా బట్టగట్టని పరిస్థితిలో ఉన్నారు. చదువులేని యువకులు ఎంతోమంది ఉన్నారు కొన్ని అటవీ ప్రాంతాల్లో. విశ్వ హిందూ పరిషత్తు ద్వారా బజరంగ్ దళ్ ద్వారా వాళ్ళకు విద్యను అందించే విధంగా మేము వెళ్తూ ఉన్నాం. డిగ్రీ చదివినటువంటి ఒక స్టూడెంట్ను ఒక 5 మందిని కూర్చోబెట్టుకొని ప్రాథమికమైనటువంటి విద్యను నేర్పుతూ ఉన్నాం. మెడికల్ క్యాంపు కూడా ఎక్కడైతే వైద్యం అందుతలేదో అక్కడ బజరంగ్ దళ్ ద్వారా అక్కడ మెడికల్ క్యాంపు పెడతా ఉన్నాం. ఎక్కడైతే దురాచారాలకు అలవాటు పడి కొంతమంది మాటలు విని తన ధర్మాన్ని నాశనం చేసుకునే విధంగా కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఉదాహరణకు ఛత్తీస్గఢ్ బార్డర్ చెర్లా ప్రాంతంలో చాలామంది యువకులు తెలియని కారణంగా ముస్లింగా మారారు. ఓకే, గత 3 సంవత్సరాల కిందట బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రం అని అందించడం జరిగింది. రామాంజవరపురం ఆ ప్రాంతం ప్రతి ఇంటికి కరపత్రం తీసుకుంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు పలానా ఏరియాకి వెళ్ళకండి. అక్కడ ఎందుకు వెళ్ళకూడదు అంటే వాళ్ళు కరాచీ పోయి వచ్చారని. కరాచీకి ఎందుకు పోయారు? ట్రైనింగ్ పోయి వచ్చారు అన్నారు. అప్పుడున్నటువంటి ఆ సమాచారం అందంగానే లోకల్ ఉన్నటువంటి కార్యకర్తలతో పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇవ్వడము, తర్వాత 3 రోజులనే వాళ్ళు ఉగ్రవాదులుగా ట్రైనింగ్ చేసుకున్నారని బయటపడ్డది. ఇది పేపర్లో, ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. 2018 పదిగడ ప్రాంతంలో సేవ చేయడానికి, దేశం హితం గురించి సేవ చేయడానికి కొన్ని వేల మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు ముందున్నారు. ఇప్పుడు వరదలు వచ్చిన విపత్కరమైనటువంటి కరోనా కష్టకాలంలో కూడా ఈ గో సంరక్షణ పేరుతోని సేవా కార్యక్రమం ఇలాంటి ముందున్నారు. 100 మంది కార్యకర్తలు, 1000 మంది కార్యకర్తలు ముందున్నారు. ఈ సురక్ష వచ్చే విషయంకి వచ్చేసరికి మనం అందరం తెలుసు, మన లవ్ జిహాద్ ఎంత ప్రమాదకరంగా ఉందో. మొదట బజరంగ్ దళ్ ఏం చేస్తుందంటే ప్రతి జిల్లాలో జిల్లా టీం ఆధారంగా, ఒక మండల టీం ఆధారంగా, గ్రామ టీం ఆధారంగా ప్రతి కుటుంబంలో మన యొక్క బజరంగ్ దళ్ కార్యకర్తలను పెట్టాలి. పెట్టకపోతే పరిస్థితి ఇప్పుడు ఏమవుతుందో మనకు తెలుసు. లవ్ జిహాద్ పేరుతోని ఈరోజు అనేకమైనటువంటి వేలాది, ఇప్పటి వరకు నేను పొద్దున్నే ఒక వార్త అయినా 13 లక్షల మంది కనుమరుగైపోయారు లవ్ జిహాద్ పేరుతో. అమ్మాయిలు ఎక్కడ పోయారో కూడా ఇప్పటివరకు తెలియదు. 13 లక్షల మంది ఎక్కడ అంటున్నారు? ఓన్లీ తెలంగాణ? ఎవరికి తెలియదు అంటే దేశం మొత్తం. మన తెలంగాణలో దాదాపుగా 80,000 82,000 మంది ఉన్నారు తెలంగాణలో అమ్మాయిలు. తెలంగాణలో కేవలం ఎక్కడ ఉండరో ఇప్పటివరకు తెలియదు. ఎందుకు అమ్మాయిలకి ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు? అమ్మాయిలకనే కాదు, చాలా మందికి ఈ రోజు స్టిల్ మనం ఇప్పుడు కెమెరా ముందు కూర్చొని లవ్ జిహాద్ గురించి మాట్లాడుతున్నా కూడా మనల్ని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉంటారు. లవ్ జిహాద్ అంటే అది ప్రేమ రాబోయి, మీకేం తెలుసు ప్రేమ గురించి అని మాట్లాడేటోళ్ళు చాలామంది ఉంటారు. ప్రేమ రూపంలో, ప్రేమలో మీరు మతాన్ని తీసుకొస్తున్నారు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు మీరు చెప్పిన లెక్కల ప్రకారం 13 లక్షల మంది అమ్మాయిలు కనుమరుగైపోయారు. ఎక్కడికి పోయారో తెలియదు. స్టిల్ అమ్మాయిలు నమ్ముతూనే ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉన్నారు, మాయమైతేనే ఉన్నారు. ఎందుకు జరుగుతుంది అంటారు ఇదంతా? ఈ స్టూడియోకి వచ్చే ముంగల కూడా ఒక ఫోన్ వచ్చింది.
విషయం ఏంటంటే ఎప్పుడైతే కుటుంబం వ్యవస్థ దెబ్బతిన్నదో, కుటుంబం వ్యవస్థలో తన ధర్మం గురించి విలువలు చెప్పని కారణంగా, కుటుంబంలో అమ్మా నాన్న యొక్క విలువలు చెప్పని కారణంగా ఈ దుస్థితి ఏర్పడ్డది. ఎవరు ఏది చెప్తా నమ్ముతున్నా ఉన్నారు. చిన్న చిన్న అమ్మాయిలు ఉన్నప్పుడే మనం సీరియల్ చూపిస్తూ ఉన్నాం, సినిమాలు చూపిస్తూ ఉన్నాం. సినిమాలు ఏం చెప్తా ఉన్నారు? ప్రేమ వ్యవహారంకి వచ్చి అన్ని మతాలు సమానం అంటా ఉన్నాం. ఏదో ఇంతకుముందు తాజ్మహల్ ముత్తాజ్ సలీం అనార్కలి పేరు చెప్పినట్టుగా, సలీం అనార్కలి ఎవరు? అసలు చరిత్ర ఉందా వాళ్ళది? సినిమా వరకే ఉంది, నిజమైన చరిత్ర ఉందా? ఇది ప్రలోభ పెట్టడానికి సినిమాల్లో అన్ని మతాలు సమానం అంటారు, కింద గ్రౌండ్కి వచ్చేసరికి వేరే తీరు ఉంది. స్పష్టంగా చెప్తాం మీ మీడియా ద్వారా. నేను హిందూ సమాజాన్ని తగ్గించడానికి, తన మతాన్ని పెంచడానికి ఈరోజు వేలాది మంది యువకులను, ముస్లిం యొక్క యువకులను ఒక సంతల్లో వ్యాపారాలకు దించి హిందూ అమ్మాయిల ప్రేమ పేరుతోని వాళ్ళని వంశించుకొని పెళ్లి చేసుకోవడం, ఒక్కొక్కరు 3-4 పెళ్లి చేసుకోవడం, 3-4 ఏళ్ళ తర్వాత దుబాయ్కి అమ్మడము, లేదా అమ్మాయి ద్వారా ఒక్కొక్కరి ద్వారా 10 మంది పిల్లలను కనడం, వాళ్ళ సమాజాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంది. మరి అమ్మాయిలకు అర్థం కావట్లే అంటే ఎందుకు అర్థమవుతుంది? కుటుంబంలో నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, అరే నువ్వు పెద్దగా తర్వాత డాక్టర్గా, లాయర్గా, ఇంజనీర్గా ఒక వ్యాపార వస్తువుగానే నేర్పుతున్నావు తప్ప సంస్కారం ఎక్కడ నేర్పుతున్నావు? కుటుంబంలో ఎవరు నేర్పాలి? ఇది స్కూల్లో చెప్తారా? దేవాలయంలో చెప్తారా? రాజకీయ నాయకులు వచ్చి చెప్తారా? పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి చెప్తుందా? కుటుంబం విలువలు ఎవరు చెప్పాలి? ఈరోజు ఉమ్మడి కుటుంబాలు దెబ్బతిన్న కారణంగా, పూర్వకాలంలో ఈ కుటుంబంలో ఒక నానమ్మనో ఒక తాతనో ఉండి, అరే తల్లిదండ్రులు వ్యవసాయానికో ఉద్యోగానికి వెళ్తే మనమల దగ్గర ఈ యొక్క తాత నాన్నమ్మ ఉండి కుటుంబం విలువలు చెప్పేటోళ్ళు, రామాయణ కథలు చెప్పేటోళ్ళు, మహాభారతం చెప్పేవాళ్ళు. ఇది మన ధర్మం చెప్పిన కారణంగా మన యొక్క విలువలు పెరిగట్టు. ఇప్పుడు అది ఉంది ఆ పరిస్థితి. అది లేని కారణంగా సీరియల్లో చూస్తూ ఉన్నారు, సినిమాల్లో చూస్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు చిల్డ్రన్స్ స్కూల్లోకి పంపుతున్నారు. ఆ చిల్డ్రన్స్ స్కూల్లో ఏం చెప్తుండ్రో, ఏం నేర్పుతుందో తెలియదు. తల్లిదండ్రుల విలువ తెలియని కారణంగా, తన కుటుంబం విలువ తెలియని కారణంగా ప్రేమ పేరుతో వాళ్ళు లొంగిపోయే ప్రమాదం ఉంది. లొంగిపోతూ ఉన్నారు. లక్షల మంది ఈరోజు ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. ప్రతిరోజు నేను మీ దగ్గర ఒకరోజు నా ఫోన్ మీ దగ్గర పెడతా, మీరే చెప్తారు తెల్లారి ఎన్ని ఫోన్లు వస్తున్నాయని. మా కార్యకర్తలకు కూడా 100 ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఎంతమందిని మనం రక్షిస్తాం? 18 ఏళ్ళు రాగానే మేజర్ ఏర్పాటు వాళ్ళు ఇష్టం అంటూ ఉన్నారు. ఓకే ఇష్టము, కానీ ఆ ఇష్టం ఎన్ని రోజులు ఉంది? 1 ఇయర్ కూడా ఉండదు, 6 నెలలు కూడా ఉండదు. అమ్మాయి నరకానికి పోవడమో, లేదా బానిస బతకడో, లేదా దుబాయ్లో తేలడం జరుగుతూ ఉన్నది. అంతెందుకు, కేరళ డీజీపీ కూతురే, మాజీ డీజీపీ కూతురే బయటపడ్డది కదా ఒక 10 సంవత్సరాల కిందట. కేరళ స్టోరీ చూడండి దయచేసి, అందరూ స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ప్రేమ పేరు, స్నేహం పేరుతో వస్తారు మన అమ్మాయిల దగ్గరికి. పేరు మార్చుకుంటాడు, గణేష్ సురేష్ ఏదో పేరు పెట్టుకుంటాడు. మొత్తానికి అమ్మాయిని లొంగ తీసుకుంటాడు. మీడియా ద్వారా చెప్పకూడదు కానీ చెప్పక తప్పదు. ఖచ్చితంగా తెలియాలండి, చెప్పండి. మీరు శారీరకంగా లొంగ తీసుకుంటాడు. శారీరకంగా చేసేటప్పుడు ఒక వీడియో పెడతాడు. ఒకవేళ వీడియోకు లొంగకపోతే మీ తల్లిదండ్రులను ఈ రకంగా చెప్తామని కాళ్ళకు రాళ్ళు కట్టి సముద్రంలో వాడేసినటువంటి వీడియోలు చూపిస్తారు. మీరు నా మాట వినకపోతే మీ తల్లిదండ్రులు ఈ రకంగా చెప్తాం. లేదా షీకులు ఒక జైలులాగా చేసి, మీరు మా మాటని మాకు లొంగకపోతే మీ తల్లిదండ్రులను ఇట్లా చంపుతామని కరెంట్ షాట్ పెట్టి చంపే వీడియోలు చూపిస్తారు. అమ్మాయిలకు ధైర్య సాహసాలు చిన్న ఉన్నప్పుడు నేర్పరు కదా, పిరికి పందల్లాగా పెంచుతున్నారు కదా. అది చూడంగా భయపడిపోతారు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మదేవి, ఒక రాణి పద్మిని యొక్క చరిత్ర చెప్తలేము మనం, రాణి చెన్నమ్మ చరిత్ర చెప్తలేము, శౌర్యాల చరిత్ర చెప్పని కారణంగా ఈరోజు అమ్మాయిలు బలహీనంగా తయారవుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నారు? అరే నువ్వు అయినాక ఇంజనీర్గా, డాక్టర్గా, అరే నువ్వు ఏమనగా కానీ సంస్కారం నేర్చుకో బిడ్డ అని ఫస్ట్ ఎందుకు చెప్తలేరు? ఇది చెప్పని కారణంగా ఈ దరిద్రాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే, బజరంగ దళ్ దీని గురించి ఏం కృషి చేస్తుంది మరి ఇప్పుడు? బజరంగ దళ్ ప్రతి బస్తీలో, ప్రతి గ్రామంలో కమిటీ ఆధారంగా ప్రతి కుటుంబంలో మన యువకులను చైతన్యపరిచి యువకుల సంస్కారం నేర్పుదాం. మనం తల్లిదండ్రుల యొక్క విలువలు నేర్పే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవాలయం యొక్క విధి విధానాలు ఏందో తెలియజేస్తూ ఉన్నాం. మన ధర్మం అంటే ఏందో తెలియజేస్తూ ఉన్నాం. మహారాణా ప్రతాప్, శివాజీ మహారాజ్, రుద్రమ్మదేవి యొక్క చరిత్రకారుల యొక్క చరిత్ర చెప్తా ఉన్నాం. మనం యొక్క ధర్మాన్ని కాపాడుకోకపోతే గతంలో
ఏ రకంగా అయితే లొంగిపోయిన పరిస్థితి ఉందో రాబోయే రోజులు అదే జరుగుతూ ఉంటుంది. ఈరోజు భాగ్యనగరంలో లక్షలాది మంది రోహింగ్యా ముస్లింలు దించారు. యూట్యూబ్ ఛానల్ పెడతా ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ మాధ్యమం ద్వారా వాళ్ళ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు అన్ని మతాలు సమానం అంటూ ఉంటారు. నా దగ్గరికి రాజకీయ నాయకులే వచ్చారు, నా కూతురు లవ్ జిహాద్ కిందట పోయింది, జర కాపాడు, నా పేరు దండం పెట్టి చెప్తా, నా పేరు బయట చెప్పకండి, రాజకీయ నాయకులే చెప్తూనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు, నేను మాట ఇచ్చిన కాబట్టి. బజరంగ్ దళ్లో ఓన్లీ అబ్బాయిలేనా, అమ్మాయిలకు సంబంధించిన వింగ్స్ కూడా ఏమన్నా? అమ్మాయిల గురించి దుర్గావాయిని ఉంది విషయంలో పరిస్థితుల్లో. వాళ్ళకు ప్రతి సంవత్సరం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. భారతదేశం యొక్క సంస్కృతం చెప్తా ఉన్నాం, సంస్కారం విలువలు చెప్తా ఉన్నాం, మన ధర్మం ఏంది అనేది చెప్తా ఉన్నాం. మన చైతన్యం లేకపోతే ఏం కోల్పోయినా మన విషయం కూడా వాళ్ళను చెప్తా ఉన్నాం. వాళ్ళు ఒక 100 మంది 1000 మంది తయారవుతూ ఉన్నారు. సో ఇక్కడ మీరు అన్ని మతాలు ఈక్వల్ కాదు అని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేసేది ఇంతకుముందు, రైట్? అయితే కన్వర్షన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎంతో మంది ఏ దేవుడు అయితే ఏమున్నది రాబాయ్, ఈ దేవుడు ఆ దేవుడు నేను మారిపోతారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. పోతే వాడు మనల్ని నమ్మతలేడు కదా, వాళ్ళని ఎవరినో నమ్ముతున్నాడు, అక్కడ ఏదో మంచిగా ఏది పోని అని వదిలేయచ్చా? కన్వర్ట్ అవ్వడం ద్వారా ఈ దేశానికి కానీ ధర్మానికి కానీ ఏదైనా హాని ఉంటుందా నిజంగానే? లేకపోతే మనిషి ఇటు నుంచి అటు పోయింది అంతే కదా అనుకోవచ్చా? హాని ఎందుకు ఉండదు? ఈరోజు దేశం ముక్కలైంది దేని ద్వారా అయింది? ఈరోజు తల్లిదండ్రులను కొంతమంది చంపుతారు. ఎవరి ద్వారా చంపుతున్నారు? మతం మారిన తర్వాత నువ్వు మతం నా 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 ఎంబడొస్తావా లేదా నేను చంపుతాను, ఎందుకు చంపుతా ఉన్నారు? మతం మారితే మీకు ఎదురయ్యా? 100. ఓకే, ఒక వారం రోజులు నా ఎంబడి ఉండాలి, మీరే చూస్తారు. ఈరోజు గతంలో బంగ్లాదేశ్ ఎవరిదండి? ఎందుకు పోయింది బంగ్లాదేశ్? అక్కడ శక్తిపీఠం ఉంది కదా. మరి పాకిస్తాన్ ఎవరి ద్వారా పోయింది? అక్కడ ఒక శక్తిపీఠం ఉంది కదా. గాంధారి ఆఫ్ఘనిస్తాన్ ఎవరిది గతంలో? కౌరవుల తల్లి గాంధారి ఎవరు? ఎందుకు విడిపోయింది? మతం మారితే వాడు ఒక శత్రువుగా మారతాడు. వాడు ఎన్నట్టుకున్నా నా దేశం, మొన్ననే స్టేట్మెంటు అంటే మతం మారిన వాళ్ళు దేశ వ్యతిరేకులని మాట్లాడుతున్నారు. మీరు వ్యతిరేకాలు అంటే కొంతమంది ఉన్నారు. ఓకే, మరి వాళ్ళు వరిన తర్వాత ఇప్పటికే మెజార్టీ చెప్పుకుంటున్నటువంటి హిందూ సమాజందే ఏదన్నా చెప్తే కూడా నడుస్తలేదు. కొన్ని రాజకీయ నాయకులు వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా, స్పష్టంగా కనిపిస్తలేదా? ఈ దేశాన్ని 2 ముక్కలుగా చేయండి, క్రిస్టియన్ దేశం ఒకవైపు హిందూ దేశం చేయండి అని వాళ్ళే చెప్తూ ఉన్నారు మతం మారిన వాళ్ళు. ఎందుకు వస్తుంది మాట? ఈ ప్రజాస్వామ్యం కదా, అందరు సమానంగా ఉండాలి కదా. సెక్యులర్ అన్నప్పుడు అందరు సమానంగా చూడాలి. ఎవరు చూస్తున్నారు సెక్యులర్గా? ఎవరున్నారు సెక్యులర్గా? హనుమాన్ జయంతి వస్తే సెలవు ఉండదు. రంజాన్కు 4 రోజులు సెలవులు ఇస్తాడు. శ్రీరామనవమి కూడా కొన్ని కంపెనీస్లో సెలవు ఇవ్వట్లేదంట, ఇస్తలేరు. మరి ఇది సెక్యులర్ అడగరు కదా వాళ్ళు. సెక్యులర్ ఇన్ సెన్స్ మనమే అడగాలి కదండి. ఎవరు అడగాలి? ఇస్తుంది, సెలవులు ఇస్తుంది ఎవరు? హిందువు కదా, గవర్నమెంట్లు ఉన్నారు ఎవరు? ఎస్, కానీ వాళ్ళకి ఏంటంటే గంపగోతుగా ఓటేసేటోళ్ళే కావాలి. అదే ప్రమాదం. మా కులాల మాదిరిగా మేము కొట్టుగా వస్తూ ఉంటాం అన్నప్పుడు వీళ్ళు అవసరం లేదు వాళ్ళకు. హిందూ సమాజాన్ని ఏకతాటిపై తీసుకురావడమే మా యొక్క లక్ష్యము. ఇంకా మీదట దేశాన్ని ముక్కలు కావడానికి మేము సిద్ధంగా లేము. అఖండ భారతం దేశాన్ని సాధించేంత వరకు మేము వదిలిపెట్టపోము. మతం ఎంత మారితే మేము అంతకన్నా ఎక్కువ మళ్ళీ వాపసు తీసుకొస్తాం. ఓకే, ఘర్ వాపసిల్లు కూడా బజరంగ్ దళ్ చేస్తుందా? ఆల్రెడీ చేస్తాం. ఎందుకు చేయము? అరే, ఒక కుటుంబం నుండి నా అన్న దూరం పోయినప్పుడు తీసుకురావడం నా బాధ్యత కదా. ఖచ్చితంగా తీసుకొస్తాం. అంటే ఆ ప్రయత్నం మొదలైందని అడుగుతున్నాను నేను. ఎప్పటి నుండి మొదలైంది? అనేక రకాలుగా మొదలైంది. అండ్ ఇప్పుడు వీర హనుమాన్ విజయ్ యాత్ర, బజరంగ్ దళ్ అనగానే ఇంకొకటి, ఇది కూడా మనకు అందరికీ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందరో మంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎంతోమంది దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి. సో మళ్ళీ వచ్చేసింది, దాని గురించి మీరు. వీర హనుమాన్ విజయయాత్ర అద్భుతమైనటువంటి ఒక ఘట్టం. 2004 సంవత్సరంలో భాగ్యనగరంలో గౌలిగూడ రామ మందిరం నుండి ఒక 175 బైకులతో ప్రారంభమైంది, తాడ్బాన్ హనుమాన్ మందిర్ వరకు. ఓకే, ఇప్పుడు మీరు అందరు చూసే ఉంటారు, పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరం లక్షలాదిగా 5 లక్షల 3 లక్షల మంది వరకు పాల్గొంటూ ఉన్నారు. ఇది కేవలం భాగ్యనగరంలోనే 2004 ప్రారంభమైనటువంటి ఒక యాత్ర నేడు వేలాది గ్రామాల్లో బజరంగ్ దళ్ పేరుతో ర్యాలీలు తీస్తూ ఉన్నాం. ఇది తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం మొత్తం వీర హనుమాన్ విజయయాత్ర చేస్తున్నారు. ప్రారంభమైంది భాగ్యనగరంలో. ఈ యొక్క యాత్ర దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే,
గతంలో హిందువులపైన దాడులు జరిగితే మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు అని కొంతమంది ఎదురు చూసేటవాళ్ళు. హిందూ సమాజానికి భరోసాగా శక్తి, మన శక్తి ఏందో చూపించడానికి ఒక వీర హనుమాన్ విజయాత్ర మొదలుపెట్టినాం. దాని తర్వాత 2008, 2009, 2010లో ఏం జరిగిందో అందరు చూసే ఉంటారు. హిందూ సమాజంతో పెట్టుకుంటే ఎవరు కూడా ఊరుకోరు, ఎదురు తిరుగుతుంది, మలరబడి కొడతారు, మేము ఎవరి జోలికి వెళ్ళాము, మా ధర్మం జోలికి వస్తే అది అసలు వదిలిపెట్టాం. ఓకే, అయితే ఈ యాత్రకు సంబంధించి ముందుగానే ఒక దీక్ష కూడా చేస్తారు బజరంగ్ దళ్ నుంచి అని చెప్పేసి మేము విన్నాం, మేము వచ్చాం చూసాం. సో దీన్ని ఒకసారి మన రిఫ్లెక్షన్ ప్రేక్షకుల గురించి మీరు చెప్తే బాగుంటుంది. బజరంగ్ దళ్ 41 రోజు ముందు 41 రోజు మాల వేసుకుంటారు. కఠోరమైనటువంటి దీక్ష, చెప్పులు ఉండవు, కాషాధారణ ఒక దుస్తులు ధరిస్తారు, ఒక పూట భోజనం ఉంటుంది. వాళ్ళు నిరంతరము అన్ని ఏరియాలో హనుమాన్ చాలీసాల ప్రారంభం చేయడం, యువకులను గెలవడం, చైతన్యపరచడం, ఈ 41 రోజు ఇదే పని ఉంటుంది. రాముని యొక్క హనుమంతుని యొక్క ధ్యాసలో ఉంటారు. హనుమంతుని యొక్క చరిత్ర ప్రతి ఒక్క యువకునికి తెలియపరచాలి. హనుమంతుడు ఎక్కడ కూడా స్వార్థం గురించి, ఆయన చరిత్రతో ఎక్కడ కూడా స్వార్థం గురించి చేసినటువంటి లేదు. ధర్మం గురించే పాటుపడి రామునికి వెంబడి ఉండి ఆయన పనిచేసినటువంటి ఒక చరిత్రను యువకుల్లో కూడా నింపాలి, ధర్మం వైపే ఉండాలి, దేశ హితం గురించే పనిచేయాలని ఉద్దేశంతో మాల వేసుకున్నటువంటి హనుమాన్ మాలాదారులు ఈరోజు తెలంగాణలో లక్షలాది మంది ఉన్నారు. లక్షలాది మందిగా మనం యువకులను కలిసి చైతన్యపరుస్తూ ఉన్నారు. 41 రోజు అయిన తర్వాత 41 రోజు వీర హనుమాన్ విజయాత్ర ఈ సంవత్సరం ఏప్రిల్ 23 తారీఖు ఉంది. యాత్ర ముగింపు అయిన తర్వాత మాల విరమణ ఉంటుంది దేవస్థానంలో. ఓకే, దీని గురించి ఇప్పటి నుండి అన్ని బస్తీల్లో యువకులను సంఘటితపరిచి యాత్రలు పాల్గొనే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ బజరంగ్ దళ్ కార్యకర్తలకి జీతాలు లాంటివి ఏమైనా ఉంటాయా? అండ్ మీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి? గత స్వతంత్ర పోరాటంలో వీర సావర్కర్కు ఎవరిచ్చారు జీతం? ఓకే, సుభాష్ చంద్రబోస్కు ఎవరికి ఇచ్చారు జీతం? ఆజాద్ చంద్రబోస్కు ఎవరిచ్చారు? నవ్వుతూ ఉరికంబం ఎక్కినటువంటి భగత్ సింగ్ జీతం ఎవరిచ్చారు? తెలంగాణ ఉద్యమంలో కూడా నైజాం మీద పోరాటం చేసినటువంటి, రజాకార్ల మీద పోరాటం చేసినటువంటి చాకల ఇల్లమ్మకి ఎవరు ఇచ్చారు? కొమరం భీమ్కు ఎవరు ఇచ్చారు జీతాలు? మేమంతా వాళ్ళ వారసులు, మాకెందుకు కావాలండి జీతము? అంటే మా కార్యకర్తలే జేబులో నుండి 10 రూపాయలు ఖర్చు పెట్టి ధర్మం గురించి పనిచేస్తారు, జీతం గురించి ఎవరు పనిచేయరు. శివాజీ మహారాజు రాజు ఉన్నప్పుడు ప్రతి ఒక్క యువకులు సైనికులే, తన ఖర్చు తన జేబులో నుండి ఖర్చు పెట్టుకొని సైనికులుగా పనిచేసి మొఘలాయులను ఎదిరించి హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పరిచారు. వాళ్ళ వారసు పుత్రులను, మాకెందుకు జీతాలు? అంటే ఫుల్ టైమర్స్ కూడా ఉంటారండి బజరంగ్? చాలా మంది ఉంటారు. మరి ఫుల్ టైమర్ బతకాలంటే కావాలి కదా, డబ్బులు కావాలి కదా. హిందూ సమాజం చూసుకుంటుంది. ఇప్పుడు మీరు వకీలు బేసిక్గా, అదంతా వదిలేసి ఇప్పుడు ఫుల్ టైమ్గా అసలు బజరంగ్ దళ్లోనే ఉన్నారు, కొన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తూనే ఉన్నారు. మరి మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, మీకంటూ ఒక వ్యవస్థ ఉంటుంది కదా. ఇప్పుడు అట్లనే నార్మల్ కార్యకర్తకు కూడా బజరంగ్ దళకు రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫుల్ టైమర్గా చేయాలని ఉంటుంది. బట్ చేస్తున్నప్పుడు వాడు బతకాలి కదా. దేశం గురించి ఆలోచించేట వాళ్ళు బతకాలని ఏమి ఆలోచించరు. ఇప్పుడు నేనున్న 16 సంవత్సరాల నుండి చేస్తున్నా. నేను కార్యకర్త ఏ గ్రామానికి వస్తే వాళ్ళే భోజనం పెడతారు, వాళ్ళే ఆదరిస్తుంటారు. ఓకే, నాకు ఏం ఆశలు లేవు. దేశం గురించే ఆశ, దేశం గురించే పనిచేయాలి, హిందూ ధర్మం వైభవం గురించే ప్రచారం చేయాలని నిరంతరం. శివాజీ వారసులం అని చెప్పుకుంటున్నాం ఉన్నాం కదా, భగత్ సింగ్ వారసులు అని చెప్పుకుంటా ఉన్నాం కదా. దేశం హితం గురించి పనిచేసే వాళ్ళకి ఇవన్నీ ఆశలం, అంత సమాజం చూసుకుంటుంది. ఓకే, ఇప్పుడు కన్వర్ట్ అయిన జనాలను మీరు రివర్స్ గర్వాపసీలు ఏ రకంగా చేపిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళేంతో డబ్బులు ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి చేస్తుంటారు కదా కొంతమందిని. డబ్బులు ఇచ్చే సైన్యం వేరుంటుంది, దెబ్బ జరగంగా పారిపోయేటోళ్ళు ఉంటారు. తన డబ్బు ఖర్చు పెట్టుకుని యుద్ధం చేస్తున్నటువంటి వ్యక్తి ప్రాణం పోయినా పక్క జరగదు. మతం మారిన వాళ్ళు, డబ్బు గురించి మారిన వాళ్ళు తర్వాత డబ్బు రాకపోతే వాళ్ళే ఆటోమేటిక్గా వాళ్ళే వస్తున్నారు, మాకే ఫోన్లు చేస్తున్నారు, మేము పోవాల్సిన అవసరం లేదు. ఓకే, మా దాంట్లోకి వస్తే శాంతి ఉంటుంది, మీకు డబ్బులు 10 రూపాయలు ఎక్కువ వస్తాయని నమ్మించి మోసం చేసి మతం మారుస్తూ ఉన్నారు. అలా పోయిన తర్వాత కటిక పేదరికం అవుతూ ఉంది. ఓకే, తర్వాత అరే ఇలా అశాంతి ఉంది అని మళ్ళీ ఇటువైపే వస్తూ ఉన్నారు, వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఓకే, హిందువులను సంఘటితం చేయడానికి ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఫస్ట్ మనం అదే మాట్లాడినాం. ఎందుకంటే కులాల వారీగా విడిపోయి కొట్టుగా వస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా.
వేరే వాళ్ళు గంపగుత్తగా వేస్తారు కాబట్టి దేనైనా గంపగుత్తగా వస్తారు, గంపగుత్తగా వేస్తారు కూడా. కాబట్టి రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మరి ఇక్కడ ఇవ్వలేకపోతున్నారు. ఇంతకుముందు మీరే మాట్లాడారు. సో వీళ్ళందరినీ సంఘటితం చేయడానికి బజరంగ్ దళ్ ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది? యువకులను సంఘటితం చేయడానికి మాకు టీం ఒక ఆధారంగా వర్క్ జరుగుతుంది. ఎక్కడి బస్తీలు అక్కడ యువకులను సంఘటితం చేయడం, దేశం గురించి వివరించడం. మనం సంఘటితంగా లేకపోతే ఏ రకంగా మనం నష్టపోయామో జమ్మూ కాశ్మీర్ ఉదాహరణలు చెప్తాం, భాగ్యనగర్లను ఉదాహరణలు చెప్తాం. నిన్న మొన్న జరిగిన చెంగిచెర్ల, అక్కడ ఎవ్వరు కూడా ముస్లిమ్స్ ఉండరు. చెంగిచెర్లలో కేవలం ఉండేది హిందువులే ఉంటారు. హిందువుల పైన దాడి జరిగింది. ఏ రకంగా జరిగింది? ఈ విషయాలు మన పైన దాడులు జరుగుతున్నటువంటి విషయాలు చెప్పడం, సంఘటితంగా లేకపోతే మన బతుకులు కాదు కదా, వచ్చే తరానికి కూడా బతుకులు లేవు, లేకుంటే బానిస బతుకులే ఉంటాయి. గత చరిత్ర చెప్పడం, సంఘటితంగా పరచడం, దేశం ప్రమాదంలో అంటే మతం మారితే ప్రమాదం ఉంటుంది, అది రాకుండా చూడడము, యువకులను చైతన్యపరిచి నిజమైన చరిత్ర తెలియజేయడం. దాంతోపాటుగా బజరంగ్ దళ్లో ఒక 7 రోజుల పాటు, మాకు 2 రోజుల పాటు ట్రైనింగ్ క్యాంపులు ఉంటాయి. దేశం గురించే చెప్తాం, మళ్ళీ వేరేది ఏం చెప్పాం. ఓకే. దానివల్ల యువకులు అనేక మంది మాకు కాంటాక్ట్ అవుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. దేశం గురించి పనిచేసిన లక్షల మంది ఉన్నారు. ఓకే. అండ్ బజరంగ్ దళ్లోకి కొత్తగా వచ్చి ఎవరైనా మేము జాయిన్ కావాలి అనుకుంటే ఎలాగ ప్రాసెస్ ఏంటి, ఏముంటుంది? ఏం లేదు, ఎక్కడికక్కడ బస్తీలో కార్యకర్తలు ఉంటే వాళ్ళ కాంటాక్ట్ అయితే వస్తారు. జేఎన్ యాక్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఉంటుంది, విశ్వ హిందూ పరిషత్ తెలంగాణలో, దాంట్లో మీ కామెంట్లు రాయవచ్చు. ఓకే. దానిలో కామెంట్ ఆర్ వాళ్ళకి ఇన్బాక్స్ మెసేజ్ చేసినా కూడా వాళ్ళు అప్రోచ్ అవుతారు. రైట్ అండి. అండ్ గోమాత గురించి మనం అంటే ఆ గోవధ అనే పదం రావడానికి నాకు చాలా కష్టంగా ఉంది. గోవధ నిషేధ చట్టం రావాలి అని చెప్పేసి ఒక కోరిక, మన రిఫ్లెక్షన్ కూడా అంటే చాలా గట్టిగా కోరుకుంటుంది. అండ్ ప్రతి మనం వీడియో చేసినా లేకపోతే గ్రౌండ్లో ఏం చేసినా కూడా ఇది ఖచ్చితంగా మనం మాట్లాడతాం, గోవధ నిషేధ చట్టం కావాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనాలు కూడా మారాలి అని చెప్పేసి. సో గోమాతకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఈ గోవధలు ఎలా ఆగుతాయి అంటారు? ఒక దేశం ఒక జీడిపి లెక్క కట్టాలంటే గతంలో నేను చరిత్ర చదివిన దాంట్లో గోవులను లెక్క కట్టేటోళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఉంది. హిందూ సమాజము గోవులను ఒక తల్లిలాగా చూస్తూ ఉంటుంది. సకల దేవతలకు నిలమైనటువంటి గోమాతను మనం చూస్తూ ఉంటాం. విదేశీ యొక్క ముష్కరులు వచ్చి ఈ హిందూ మాన బిందువులపైన దెబ్బ కొట్టారు. మనం దేవాలయాలు, గంగా, ప్రకృతి, ఈ గోమాత, వేదాలు, కుటుంబం వేస్తారు. వీళ్ళకి మాన బిందువులు ఏవి? దీని మీద దెబ్బ కొట్టారు. ముఖ్యంగా గోమాతను. ఈ గోమాతను దెబ్బ కొట్టాలంటే ఎంత ప్రయత్నం చేసినా అయితే లేదు. ఏం చేయాలి? గోమాంసం తినడం నేర్పారు. నిజాం పరిపాలన, మొఘలా పరిపాలనలు, బ్రిటిష్ పరిపాలనలో మన మానబిందువులో గోమాత దెబ్బ కొట్టిన కారణంగా అప్పట్లో ఉన్నటువంటి ప్రాణాలుగా భయపడి మతం మారిన వాళ్ళు ఇప్పుడున్నారు. వాళ్ళు నిరంతరం గోమాత ఒక మాంసం తినడము. అంటే హిందువులను ఏ రకంగా అయినా సరే మానసికంగా దెబ్బ కొట్టాలి అనే ఉద్దేశంతో గోహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ గోహత్య చట్టం వచ్చింది. టెక్నికల్గా కేంద్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసి రాష్ట్రాలకు అప్పచెప్పింది. దాన్ని ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు. కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేశారు. మళ్ళీ దరిద్రమైనటువంటి ప్రభుత్వం వచ్చింది, మళ్ళా దాన్ని ఎత్తేసారు. గో చట్టము తీసుకురావాలని బజరంగ దళం నుండి అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చట్టం వస్తుంది. దీన్ని ఆపడానికి నా బజరంగ దళ కార్యకర్తలు 100 మంది ప్రాణాలు అర్పించారు. మొన్న 3 ఏళ్ల కిందట ఉప్పల్లో ఆపుతుంటే లారీ ఎక్కించారు. అరే సచ్చిండా లేదా, మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ ఎక్కించడం జరిగింది. అయినా ఎవరు కూడా ఆగిపోతలేరు. గోవులను ఆపుతూ ఉన్నాం, గోశాలలు నిర్మిస్తూ ఉన్నాం. దీనికి మద్దతు అంటే గోహత్య చేయడానికి మద్దతు తెలుపుతున్నటువంటి కొన్ని రాజకీయ నాయకులు వాళ్ళకు మద్దతుగా ఉన్నది. అయినప్పటికీ కూడా మేము వదిలిపెట్టాం. కొంతమంది సోకాళ్ళు సీనియర్ యాక్టర్లు, హీరోయిన్లు, కొంతమంది, నేను పేర్లు చెప్పాను, అవి పేరు చెప్పడానికి కూడా ఇష్టం లేదు, కుక్కల ప్రేమికులు, నక్కల ప్రేమికులు, పక్షుల ప్రేమికులు వస్తారు. ఏ గోమాత ప్రేమ కనిపిస్తలేదా? గోవును రక్షించండి అని ఎందుకు చెప్తలేరు? భయం.
మీ పైన ఎక్కడ దాడులు జరుగుతారో, ఎవరైతే గోమాంసం తినటి వాళ్ళు మీ పైన ఎక్కడ దాడులు జరుగుతారో భయపడి మీరు చెప్తలేరు. శక్తివంతుడు ఎప్పుడు కూడా బలహీన మాటలు మాట్లాడడు. అన్ని సమానమని ఎప్పుడు అన్నాడు. బలహీనుడే అన్ని సమానం అంటాడు. ఇది చరిత్ర. కాబట్టి ఈ గోమాంసం తినటి వాళ్ళు మేము నిరంతరము వ్యతిరేకనిస్తాం. ఈ గోను కాపాడడం మా ప్రాణాలు పన్నంగా పెట్టి కాపాడుతున్నాం మేము. ఎస్, మీరు గతంలో కూడా చూసి ఉంటారు. మేము ఎన్ని కేసులు బుక్ అయినప్పుడు కూడా ఒక్కడ కూడా వెనక్కేస్తలేం. కాకాజీనగర్లో కార్యకర్తలు వ్యక్తులపైన లారీలు పోయినప్పటికి కూడా మనం ఇప్పటికి కూడా ఆపుతూనే ఉన్నారు. గో యొక్క విశిష్టత తెలియకుండా చేశారు. బజరంగ దళం నుండి ప్రభుత్వాన్ని మేము గతంలో డిమాండ్ చేశాం. గోవు యొక్క విశిష్టత చెప్పండి. పాఠ్యాంశాలు పెట్టారు. ఏం పెట్టారు? గోవు పులిది ఏదో పెట్టారు. అది కాదు. గోవు వల్ల లాభాలు ఎన్ని. ఈరోజు విదేశాల్లో కూడా గోవు వల్ల ఎన్నో లాభాలు పొందుతూ ఉన్నారు. గో ఆధారిత వ్యవసాయం వల్ల ఎన్నో. పూర్వకాలంలో గో ఆధారిత వ్యవసాయం చేసిన కారణంగా ఎవరు కూడా ఏ రోగాలు రాలేవు. ఇప్పుడు ఒక ఫర్టిలైజర్ మందులు వచ్చి కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి. ఆ రోగాలకు అన్ని మందు కూడా గో యొక్క పేడతోని, గో మూత్రంతోని, గో నెయ్యితోనే మందులు కనిపెడతా ఉన్నారు. గో ప్రొడక్ట్ ఇప్పుడు. కాబట్టి వీళ్ళకి ఆరాధ్య దైవమైనటువంటి గోవును ఉంచకూడదు అనే ఉద్దేశంతో గోమాంసం తినడం మొదలుపెట్టిన కారణం గోహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఆ దూరం చేయడానికి మేము ఇంతవరకైనా వెళ్ళడానికి సిద్ధం ఉన్నాం. ఎక్సలెంట్. ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా దేవాలయం గురించి. ఇప్పుడు దేవాలయాలు అంటే హిందుత్వానికి, హిందూ ధర్మానికి కూడా దేవాలయాలే మూలం. అటువంటి దేవాలయ వ్యవస్థని ఎండోమెంట్ అనేటటువంటి ఒక యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఎలా జరిగింది అనేది మనందరికీ తెలిసిందే. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుకుంటే అన్యమతస్థులు ఎంతోమంది అక్కడ ఎంప్లాయీస్గా ఉన్నారు. చివరికి గోవింద గోవింద అనేటటువంటి తిరుపతి వెంకటేశ్వరుని నామాన్ని పలుకురా బాబు అన్నా కూడా నేను బలుగా అని చెప్పేసి వాడు కిందకి వచ్చి చర్చిలకు పోయి ప్రేయర్ చేసి బయటకు వచ్చేటోళ్ళు కూడా తిరుమల వెంకటేశ్వరుని దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బులను జీతాలుగా తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడైతే మనం మిగిలిన దేవాలయాల పరిస్థితి మనకు తెలుసు ఎంత దారుణంగా ఉంటున్నదో. వీటన్నిటి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ ఎండోమెంట్ ఒక దరిద్రం వచ్చిన తర్వాతనే కదా దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. ఎండోమెంట్ దేనికుంది? దేవాలయాల ద్వారా డబ్బులు వచ్చి తిని వాళ్ళు బతకడానికే ఉంది ఎండోమెంట్ తప్ప దేవాలయం యొక్క విశిష్టత గురించి ప్రజల్లో చెప్పడం లేదు. మరి నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వాన్ని, ఎండోమెంట్ పెట్టావు, ఎండోమెంట్ నుండి వచ్చిన డబ్బులు నీ పార్టీకో దేనికో వాడుకుంటాను ఉన్నావు, అందరికి తెలిసిందే. మరి ఇతర మతస్థులు ఎందుకు లేదు మరి ఎండోమెంట్లో? దేవుళ్ళు అది ఒక్కరిదే ఉండాలన్నా? ఎండోమెంట్ ద్వారా ప్రభుత్వానికి కొన్ని వందల కోట్లు వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా నువ్వు ఒక దేవాలయం ప్రారంభం చేయి, సంవత్సరానికి ఒక 3 కోట్లు వస్తున్నాయని ప్రచారం చేయి, తెల్లారి నీ చేతిలో లేకుండా ఎండోమెంట్కి కబ్జా చేస్తాడు. ఈ దరిద్రమైన వ్యవస్థ తొలగిపోవాలని మా పోరాటం. ఎండోమెంట్ ఉండొద్దని మా పోరాటం. దేవాలయం ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే దేవాలయానికి ఏదైతే ఆస్తి అంటే కొన్ని 100 ఎకరాలు ఉంటాయి. ఆ 100 ఎకరాల పంట పండించినటువంటి ఒక పంటను దేవాలయానికి తెచ్చేటవారు. దేవాలయానికి తెచ్చినటువంటి ధాన్యాన్ని వండి పేద ప్రజలకు నిరంతరం అన్నదానం చేసేటవాళ్ళు. పూర్వకాలంలో దేవాలయ ఆధారంగా ఏ ఒక్కరు కూడా పస్తులు పండకూడదని, ఉపవాసాలు ఉండకూడదు, తిండి లేకుండా ఎవరు కూడా చనిపోకూడదు, తిండి ప్రతి ఒక్క మానవునికి ఉండాలనే ఉద్దేశంతో దేవాలయ ఆధారంగా నిత్యాన్నదానాలు జరిగేటివి. ఇప్పుడు జరుగుతలేవు అంటలేదు. అది ఎవరికి జరుగుతుందో అందరికీ తెలుసు. ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతుందో తెలుసు. ఎండోమెంట్ వ్యవస్థ ద్వారానే హిందూ సమాజానికి సరి అయినటువంటి పద్ధతిలో నడుస్తలేదు. ఎండోమెంట్ ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా సంస్కారం నేర్పాలి. దేవాలయం ఆధారంగా కుటుంబం వ్యవస్థ విలువలు దేవాలయ ఆధారంగా జరగాలి. గతంలో జరిగేటిది. అందుకే మనము వైభవంగా వెలిసినటువంటి భారతదేశం, అన్నపూర్ణంగా వెలిసినటువంటి భారతదేశం, బట్టగట్టే నేర్పినటువంటి దేశం. కానీ ఆ వ్యవస్థ దెబ్బతీరన్న కారణంగా ఈరోజు ఈ దుస్థితి పడ్డది. దేవాలయం ఈరోజు ఏమంటుంది? దేవాలయం రాజకీయ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. అది తొలగిపోవాలి. ఎండోమెంట్కు వ్యతిరేకం. ముఖ్యంగా రిఫ్లెక్షన్ ప్రేక్షకుల ద్వారా అంటే రిఫ్లెక్షన్ మాధ్యమం ద్వారా మీరు యువతకి ఎట్ ది సేమ్ టైం హిందూ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? దయచేసి అందరికీ చెప్తా ఉన్నాం, ప్రతి కుటుంబంలో సంస్కారం నేర్పండి. మీరు డబ్బు సంపాదనలో పడితే
నీ కుటుంబానికి కోల్పోయే పరిస్థితి ఉంది. డబ్బు సంపాదించండి, వ్యాపారం చేయండి, దాంతోపాటుగా పిల్లలతోని కొద్దిగా గడిపి రామాయణం సంబంధించినటువంటి, మహాభారతం సంబంధించినటువంటి కుటుంబం విలువలు, వ్యవస్థ, హిందూ ధర్మం యొక్క వ్యవస్థ చిన్న చిన్న పిల్లలకు నేర్పండి దయచేసి. నేర్పకపోతే మావాడు లాయరు, డాక్టర్ కావాలని 5 ఏళ్ళకు ఉండి అతన్ని హాస్టల్ వేస్తున్నారు. దయచేసి హాస్టల్ వేసిన తర్వాత అతను జాబ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా హాస్టల్లో పంపుతా ఉన్నాం. మనం ఓల్డ్ హోమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి ఈరోజు? ఓల్డ్ హోమ్స్ అత్యధికంగా ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఒకసారి గమనించండి. సంస్కారం నేర్పండి. సంస్కారం తర్వాత ఏమన్నా నేర్పుకోండి. సంస్కారం లేని విద్య గోల్డ్ మెడల్ సాధించినా అది వ్యర్థమే. ఈరోజు కుటుంబ వ్యవస్థలో సంస్కారాలు లేని కారణంగా కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి. అలా కాకూడదు అంటే కుటుంబంలో చిన్న చిన్న పిల్లలకు మన యొక్క ధర్మం విలువ, మన కుటుంబం విలువ నేర్పండి. మన ధర్మాన్ని కాపాడండి. యువకులు కూడా అందరూ కూడా సమాజంలో ఏం జరుగుతుందో గమనించండి. లవ్ జిహాద్ ఏ మార్గాన్ని వస్తుందో ఎవరు కూడా అర్థం కావట్లేదు. మత మార్పులు ఏ మార్గాన్ని వస్తుందో అర్థం కావట్లేదు. సినిమాలు చూసి మోసపోకండి, నిజం గ్రహించండి. మన హిందూ ధర్మం విలువలు తెలుసుకొని 10 మందికి ప్రచారం చేసి మన ధర్మాన్ని కాపాడుతాని ఆశిస్తూ ఈరోజు విదేశాల్లో కూడా గాయత్రి మంత్రము, హరే రామ హరే కృష్ణ కూడా చదివిన కారణంగా మేము ప్రశాంతంగా ఉన్నామని రష్యా కానీ, జపాన్ కానీ, అమెరికా కానీ అనేక దేశాలు కూడా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాయి. వాళ్ళని చూసి అయినా మనము నేర్చుకుందాం. మన విలువని ఇంకా 10 మందికి పంచుదాం. మన ధర్మాన్ని నిలబెడదాము. ఆశిస్తూ అందరు ముందుకు రావాలని మీ అందరిని కోరుతూ, రేపు వీర హనుమాన్ విజయయాత్ర భాగ్యనగరంలో గౌలిగూడ రామ మందిర్ నుండి 9:30కు ప్రారంభమవుతూ ఉంది. దయచేసి అందరూ హిందూ భక్తులు, హిందూ సమాజం అందరూ పాల్గొని మన శక్తిని చాటి చెప్పుదాం, మన ధర్మాన్ని కాపాడుదాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై శ్రీరామ్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.